హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన ఛానల్ అండి, తెలుగు ట్రేడర్ యూబీ. ఈ ఛానల్లో మనం ఏంటంటే స్టాక్స్ గురించి, ఈటీఎఫ్స్ గురించి మాట్లాడుకుంటాం. సో నేను తీసుకునే ట్రేడ్స్ గురించి, వాటి గురించి డిస్కస్ చేస్తాను. సో మీకు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మార్కెట్ చూసినట్లయితే చూడండి, మనకి నిఫ్టీ అయితే మనకి జస్ట్ ఒక 42 పాయింట్స్ అయితే ఫాల్ అయింది కదా ఈరోజు. నిన్న అయితే చాలా మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది కదా నిన్న. ఆల్మోస్ట్ 1.6% గెయిన్ అయింది. కానీ ఈరోజు మనం చూసినట్లయితే స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో 1.86% అయితే గెయిన్ అయిందనమాట. అలాగే మిడ్ క్యాప్ కూడా 1% వరకు పెరిగింది ఈరోజు. సో ఈరోజు నిఫ్టీ పెరగకపోయినా సరే చాలామంది పోర్ట్ఫోలియోలు ఎక్కువ స్మాల్ క్యాప్స్ అవి ఉంటాయి కాబట్టి అవి పెరగడానికి అయితే అవకాశం ఉంది, పెరిగి ఉంటుంది. నా పోర్ట్ఫోలియో అయితే ఆల్మోస్ట్ గ్రీన్లోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎంటైర్ పీరియడ్లో నేను కొంత ప్రాఫిట్ కూడా బుక్ చేశాను కొన్ని స్టాక్స్లో. ఓకే, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఈరోజు నేను ఒక 3 స్టాక్స్ అయితే నేను ఈరోజు యాడ్ చేశాను. అంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను, కానీ మళ్ళీ ఈరోజు కొంచెం యాడ్ చేశాను అనమాట. అందులో ఒకటి ఏంటంటే బజాజ్ ఆటో లిమిటెడ్. ఇది చూడండి, బజాజ్ ఆటో ఉంది కదా, ఇది కూడా ఈరోజు యాడ్ చేశాను అనమాట. నేను జనవరి 20వ తారీఖుని 8600లో తీసుకున్నాను ఫస్ట్. ఇక్కడ మనకి ఫాల్ అయిన తర్వాత మంచి సపోర్ట్ కనిపించింది. అలాగే ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్ కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ వెరీ లెస్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1%, 1.5% ఆఫ్ మై పోర్ట్ఫోలియో తీసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ కొంచెం పెరిగి ఫాల్ అయింది. ఇక మార్కెట్ పడుతున్నప్పుడు ఇది కూడా బాగా పడింది అనమాట. సో ఇక్కడ ఈ ఫాల్ చూశారు కదా, చాలా స్ట్రాంగ్ ఫాల్. ఇది ఎంతవరకు పడుతుందో తెలియదు, అందుకని నేను ఇంకా ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. రికవరీలో కూడా ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ రికవర్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఇక్కడ కొంచెం హైయర్ హైన్ అయితే బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి మళ్ళీ హయ్యర్లో ఈ హైన్ అయితే బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ లో హయ్యర్లో ఫామ్ చేసింది. ఇది ఒక లో అనుకుంటే, ఇది మనకి ఇక్కడ బేస్ ఫామ్ అయింది. దాని బేస్ని ఇక్కడ సపోర్ట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఫామ్ అయింది, ఇక్కడ ఈ బేస్ని సపోర్ట్ చేసింది. ఎక్కడ దాకా ఫాల్ అయినా మళ్ళీ మనకి రివర్స్ అయిందనమాట. ఈ క్యాండిల్ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది కదా ఇక్కడ ఈ తారీఖున, ఎప్పుడు ఏప్రిల్ 7 అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్స్ అయ్యి ఈ హై ఏదైతే ఉందో దాన్ని మనకి మంచిగా బ్రేక్ చేసిందనమాట ఇక్కడ. సో బ్రేక్ చేసిన తర్వాత హయ్యర్లో ఫామ్ అయింది. ఇది లోవర్, ఇది హయ్యర్లో ఫామ్ అయిన తర్వాత నిన్న మళ్ళీ ఈ హయ్యర్ హై వరకు వచ్చాక ఈరోజు నేను ఏఎం ఆర్డర్ అయితే పెట్టాను 8350కి. ఒక 2% ఆఫ్ మా పోర్ట్ఫోలియోలో అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను అనమాట. సో 8350 దగ్గర నా ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. సో అది నేను ఈరోజు ఇందులో కొంత క్వాంటిటీ అయితే యాడ్ చేశాను. మా టార్గెట్ ఏంటంటే సుమారు ఈ లెవెల్ వరకు అనమాట, 11,900 వరకు నా టార్గెట్. ఎక్కడి నుంచి నాకు ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఒక 42% అయితే వస్తుందన్నమాట. ఆల్ టైమ్ హై వరకు కూడా ఉండొచ్చు 12,700. సో ఇక్కడ కొంచెం 2 టైమ్స్ ఈ లైన్ని టచ్ చేసింది కాబట్టి నేను తక్కువ ఈ టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో అదనమాట. ఇక ఈ బజాజ్ ఆటో మనందరికీ తెలిసింది కదా, బజాజ్ ఆటో లిమిటెడ్ చాలా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాకు. ఈ స్టాక్ చూడండి, మనకి 2,36,000 కోట్ల మార్కెట్ క్యాప్ అయితే ఉంది. అలాగే ఆర్ఓసిఈ చూడండి 33%, అలాగే ఆర్ఓఈ 26% ఉంది. అలాగే డెట్ వెరీ లెస్ ఉంది, 0.17%. అది కూడా రీసెంట్గా కొంచెం డెట్ పెరిగింది, అయినా సరే కంపేర్ టు రిజల్ట్స్ చాలా తక్కువ అనమాట. సో ఇక దీని రిజల్ట్స్ చూడండి, ఇంకా ఈ రిజల్ట్ రావాలి. ఈ మార్చ్ మంత్ రిజల్ట్ అయితే ఇంకా అప్కమింగ్ రిజల్ట్ చూడండి 29th May 2025 ఉంది కదా. సో రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంది. కానీ లాస్ట్ రిజల్ట్స్ డిసెంబర్ 2024 రిజల్ట్స్ పోలిస్తే మంచి రిజల్ట్స్ అనమాట, క్వార్టర్లీ రిజల్ట్స్. దీంతో పోలిస్తే కంపేరిటివ్లీ నాకు ఉన్న ఐడియా ప్రకారం ఇదైతే బెటర్ రిజల్ట్. ఎందుకంటే హయ్యర్ సేల్ చూడండి 12,000 ఉంటే ఇక్కడ 13,000 ఉంది. అలాగే మనకి నెట్ ప్రాఫిట్ కూడా 2,000 ఉంటే 2,200 ఉంది. ఇంకా మనం ఒకవేళ లాంగ్ టర్మ్కి మనం ఏమన్నా స్టాక్స్లో మనం చూసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కంటే ఇయర్లీ రిజల్ట్స్ ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క క్వార్టర్లో ఏదైనా ఎక్స్టర్నల్ కండిషన్స్ వల్ల కానీ, ఏదైనా బిజినెస్లో కొంచెం ఇంపాక్ట్ అవ్వడం వల్ల కానీ సేల్స్ తగ్గుతాయి. సో అదంత ఎఫెక్టివ్, అంత ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన
అవసరం లేదని నా ఒపీనియను. సో నేనైతే అంతగా క్వార్టర్లీ సేల్స్ కంటే మన ఇయర్లీ సేల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానన్నమాట. చూడండి, మనకి 2013 నుంచి 20,000 దగ్గర ఉన్న సేల్స్ ఆల్మోస్ట్ 50,000 వరకు వెళ్ళిందనమాట ట్రేడింగ్ 12 మంత్స్ ఇది. సో అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 9,400 అంటే 9,500 కోట్లు ఉంది. సో నెట్ ప్రాఫిట్ చూడండి, నెట్ ప్రాఫిట్ కూడా కంటిన్యూ ఇంక్రీజింగ్ అనమాట. హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్ చూడండి, 7,700 ఉంది లాస్ట్ మార్చ్ 2024, ఇప్పుడు 7,500 ఉంది. సో 200 తగ్గింది కదా అని మీరు డౌట్ రావచ్చు. ఇక్కడ ఇది ఏమీ తగ్గినట్టు కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి అదర్ ఇన్కమ్ చూడండి 1,700 కోట్లు ఉంది. మెయిన్ బిజినెస్ వాళ్ళు కాకుండా అదర్ ఇన్కమ్ ఇది. సో ఇక్కడ మనకు వచ్చేసి 1,500 కోట్లు ఉంది, అంటే 200 కోట్లు ఇక్కడ తగ్గింది. కానీ మన బిజినెస్ మీద ఏమీ ఇది ఇంపాక్ట్ కాదనమాట. మన మెయిన్ బిజినెస్ మంచి ప్రాఫిట్ మేక్ చేసింది. ఇక్కడ చూడండి 8,765 కోట్లు ఉంటే 9,400 కోట్లు. సో ఇది అదర్ ఇన్కమ్ 200 కాబట్టి దీన్ని అంత పట్టించుకోవసరం లేదు. సో 7,500 కోట్లు హైయెస్ట్ ఎవరు ప్రాఫిట్ అయితే ఈ కంపెనీ సంపాదిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ కంటిన్యూ 20% అబోవ్ ఉంది. 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ఎవ్రీథింగ్. సో అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే రిజర్వ్ చూడండి కంటిన్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది. 30,700 కోట్ల రిజర్వ్ ఉంది. డెట్ కొంచెం రీసెంట్ ఇయర్లో కొంచెం పెరిగింది, బట్ కంపేర్ టు రిజర్వ్స్ ఇది నెగ్లిజిబుల్ అనమాట. సో కాకపోతే ప్రమోటర్ హోల్డింగ్ అంతా కూడా బాగానే ఉంది. ప్రమోటర్స్ వాళ్ళ హోల్డింగ్ ఇంక్రీజ్ చేశారు. అలాగే ఎఫ్ఐఐ కొంచెం తగ్గింది, కానీ డిఐఐ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. సో అది ఈ స్టాక్ గురించి. మీరు ఇంకా కావాలంటే చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకు బజాజ్ బైకులు కానీ ఈ పల్సర్ బళ్ళు కానీ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. అలాగే కేటీఎం బైకుల్లో కూడా వీళ్ళకి స్టేక్ ఉందన్నమాట, అది ఇంక్రీజ్ చేసిందంట. మనం ఆ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇదనమాట మొత్తం అన్నిటిలోని 48% ఉండేది ఉంది ప్రజెంట్. ఇంతకుముందు 2007లో 14% ఉండేది కేటీఎం బైకుల్లో, ఇప్పుడు 48% ఉందంట. సో అలాగే 79 కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేస్తుందన్నమాట తయారు చేసినవి మన వెహికల్స్. అలాగే 2 వీలర్ సెగ్మెంట్లో సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ అనమాట 2 వీలర్లలో. అలాగే 3 వీలర్లో అయితే ఫస్ట్ది అనమాట 3 వీలర్లో. సో ఇది ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇందులోకి వెళ్ళి చూడొచ్చు. అలాగే యాన్యువల్ రిపోర్ట్స్ కూడా చూడొచ్చు. సో నేను అంటే మిమ్మల్ని ట్రేడ్ తీసుకోమని నేను ఎప్పుడూ చెప్పను, ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు. బట్ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను అనేది చెప్పాను అనమాట. ఒకవేళ నా వ్యూలో ఏమన్నా అభిప్రాయం అంటే నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ స్టాక్ని అయితే మీకు వీలుంటే అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి ఇది టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఈవెన్ 1.5 ఇయర్ పట్టినా సరే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం చెప్పలేం కదా అది ఎప్పుడు రీచ్ అవుతుంది అనేది. అలాగే నేను ఎస్ఎల్ ఏమీ పెట్టుకోవట్లేదు, ఎలాంటి స్టాప్ లాస్ లేదనమాట దీంట్లో. అందుకే నా పొజిషన్ సైజ్ అనేది ఆల్మోస్ట్ దీంట్లో ఇప్పుడు నాకు 4% వరకు ఉందన్నమాట నా పోర్ట్ఫోలియోలో బజాజ్ ఆటో లిమిటెడ్ స్టాక్ గురించి. సో మీకు వీడియోగా నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అది ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.